హలో అండి, వెల్కమ్ టు మాదిరేటి రుచులు. మాన్సూన్ సీజన్ కదండి. సో మనకి హాట్ కానీ స్వీట్ కానీ ఏదో ఒకటి చేసుకొని తినాలనిపిస్తూ ఉంటుంది. సో ఈరోజు నేను ఒక యూనిక్ డిష్, ఒక స్వీట్ తయారు చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ఇదిగోండి, ఇలా ప్యాన్ పెట్టుకొని ఈ కప్పు మెజర్మెంట్తో నేను సూజీ తీసుకున్నాను, అంటే బాంబే రవ్వ. సో దీన్ని సిమ్లో పెట్టుకొని రంగు మారకుండా కొద్దిగా మంచి అరోమా వచ్చేటట్టుగా వేపేసుకుందాం. అండ్ ఇదే కప్పుతో అన్ని మెజర్మెంట్స్ ఉంటాయండి. సో జాగ్రత్తగా చూడండి, ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి. ఇదిగోండి, ఇలా కాస్త అరోమా వచ్చేటట్టుగా దూరగా వేయించుకున్నాక దీంట్లోకి అదే మెజర్మెంట్తో పాలు 2 కప్స్ తీసుకోవాలండి. ఎక్కడ లంప్స్ లేకుండా చక్కగా కలుపుకోవాలండి. ఒకవేళ మిల్క్ సరిపోలేదనుకోండి, కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. 2 కప్పులు పైన కొద్దిగా పడుతుంది. ఇందులోకి ఇంకాస్త పాలు పడతాయండి. సో అవి కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని దీనికి ఒక 2 టీ స్పూన్ల నెయ్యి కూడా కలిపేద్దాం. సో లంప్స్ లేకుండా చక్కగా దీన్ని కలిపేసుకుంటే ఇదిగోండి, ఇలా డౌలాగా దగ్గరికి వచ్చేసాక దీన్ని కొద్దిగా వేడి ఉండాలండి. రూమ్ టెంపరేచర్ కంటే కొద్దిగా హీట్ ఎక్కువ ఉండాలి. సో చక్కగా డౌ చేసేసుకుందాం. దీంతో చేసుకున్నాక ఏం చేస్తున్నానో సర్ప్రైజ్ చూసేద్దాం. కొద్దిగా మళ్ళీ నెయ్యి యాడ్ చేశానండి దీనికి. సో దీన్ని చక్కగా ఒక డౌ లాగా తయారు చేసేసుకుందాం. సో మన డో రెడీ అయిపోయింది. సో ఇలా ఒక బాల్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కడ క్రాక్స్ రాకుండా చక్కగా ఇలా రావాలన్నమాట. సో దీనికి ఒక యూనిక్ షేప్ ఇస్తాను. అండ్ లంప్స్ లేకుండా చూసుకోవాలండి దీంట్లో ఎప్పుడు కూడా. చిన్న వడ షేప్లో ఉంది కదండి, ఇలా యూనిక్గా ఈ షేప్లో తీసుకొని దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా అన్నీ ఈ షేప్లో చేసి పెట్టేసుకున్నాము. తర్వాత దీన్ని డీప్ ఫ్రై చేద్దాము. ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు మనం మెల్లగా వీటిని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. వేయగానే ఇవి కలిపేయకూడదండి, ఎందుకంటే ఇది బాంబే రవ్వతో చేసింది కదా. సో కాసేపు ఆగి అవి కొద్దిగా పైకి వచ్చాక అప్పుడు తిప్పుకోవాలన్నమాట. అండ్ ఇంకో స్టవ్ మీద సేమ్ కప్తో మెజర్మెంట్స్ అండి, చూడండి అదే కప్తో మెజర్మెంట్. 1 కప్పు షుగర్ తీసుకొని అదే కప్తో వాటర్ కూడా తీసేసుకొని ఇది ఇప్పుడు కరిగించుకుందాం. ఈ షుగర్ సిరప్లో మనం ఇలాచీ పొడి ఒక 2 ఇలాచీ దంచేసి దీంట్లో కలిపేసుకుందాం. ఇదిగోండి, ఇవన్నీ రెడీ అయిపోయినాయి. సో మనము
ఈ షుగర్ సిరప్లో ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాం. ఒక 15 to 20 మినిట్స్ దీంట్లోనే ఉంచేసాక తింటే మనకి సూజీతో అంటే బాంబే రవ్వతో గులాబ్ జామున్లు రెడీ అన్నమాట. మన సూజీ రవ్వతో అండ్ బాంబే రవ్వతో గులాబ్ జామున్ రెడీ అయిపోయిందండి. సో టేస్ట్ చూసి చెప్పేస్తాను ఎలా ఉంటుందో. అద్భుతాస్య అండి, నిజంగా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.